ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో తమ్మునేలు చూసిర్రు కదా, మనకి ఆషాఢం పోయి శ్రావణం అయితే రాబోతుంది. మరి శ్రావణం అంటే అందరికీ గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతము. సో వరలక్ష్మి వ్రతం కోసము డెకోర్ ఎలా చేసుకోవాలి, శారీ డ్రేపింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియో అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వరలక్ష్మి వ్రతం కోసం అయితే ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో శారీ డ్రేపింగ్ రాదు నాకు ఎలా చేయాలి అని అనుకునే వాళ్ళకి వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వెరీ బిగినర్, ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళు, చీర కట్టడం రాని వాళ్ళ కోసం ఒక బిగినర్ మెథడ్, తర్వాత ఒక మీడియం మెథడ్, అలాగే ఒక మంచి అసలు హయ్యెస్ట్, ఇంకా అంతకంటే బాగా ఎవరు డ్రేప్ చేయలేరు అలాంటి ఒక డ్రేపింగ్ స్టైల్ కూడా చూపించబోతున్నాను అనమాట. సో అస్సలు మిస్ కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుంది. అండ్ దానికోసం అయితే నేను ఇట్లా డెకోర్ చేసి పెట్టుకున్నాను. ఇది బేసిక్గా ఇంట్లో ఉన్న వాటితో అట్లా మనకి మెయిన్ ఈరోజు శారీ డ్రేపింగ్ కాబట్టి నేను శారీ డ్రేపింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేసిన, డెకోర్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఏదో జస్ట్ డాలటరీ కవర్స్ ఉంటాయి కదా, వాటితోని బ్యాక్డ్రాప్ పెట్టేసి ఈ గర్లైన్స్ అయితే ఇంట్లో ఉన్నాయి, యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇవి ఎందుకు పెట్టినా ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ పీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇది నా టిష్యూ చీర బ్లౌజ్ పీస్, అండ్ ఇది వచ్చేసి ఒక లంగా ఓని మీద బనారస్ ఓని. అండ్ ఈ క్లాత్ వచ్చేసి ఒకటి నా దగ్గర ఎప్పటి నుంచో అట్లా పడి ఉంటుందన్నమాట. ఇది కూడా ఓని అంత లెంత్ ఉంటుంది. సో ఫస్ట్ బ్లౌజ్ పీస్ని ఏం చేసుకోవాలంటే మొత్తం స్ట్రైట్గా పెట్టి ఇట్లా ప్లీటింగ్స్ అనేవి పెట్టుకోవాలి. ప్లీట్స్ పెట్టుకొని, ఇది టిష్యూ క్లాత్ కాబట్టి నేను ఎంతసేపు ప్లీట్స్ పెట్టినా అవి సరిగ్గా ఉండట్లేదు, అందుకని చెప్పేసి ఐరన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి సాఫ్ట్ క్లాత్ అయితే అసలు ఐరనింగ్ అవసరం లేదు. ప్రస్తుతానికి నా దగ్గర బ్లౌజ్ పీసులు లేవు కాబట్టి ఇంకా ఉన్న వాటితో అడ్జస్ట్ అవుతున్నా. సో ఇట్లా ప్లీటింగ్స్ అనేవి పెట్టుకొని ఐరన్ చేసుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఇందాక ఒక క్లాత్ చూపించిన కదా, ఆ క్లాత్ అయితే అంత లెంత్ ఉంటుంది. సో దీనికి ఏం లేదు, వెరీ సింపుల్. మధ్యలోకి మడతేసుకొని తర్వాత అన్ని ప్లీటింగ్స్ మనము చీరకు చింగులు ఎట్లా పెట్టుకుంటామో అట్లా పెట్టేసుకోవాలి. మొత్తం చింగులే పెట్టేసుకొని ఒక పిన్నీస్ పెట్టుకోవాలి, ఒక కాంట పెట్టుకొని దాన్ని కూడా సైడ్కి పెట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా వన్ బై వన్ నేను చూపిస్తా. ఇది వచ్చేసి ఓని, ఏదైనా బనారస్ ఓని మీ దగ్గర ఉంటే, పట్టు ఓని కానీ బనారస్ ఓని కానీ ఏదైనా సంథింగ్ అది బాగుంటుంది అనిపిస్తే అది యూజ్ చేయొచ్చు. ఈ ఓనిని ఏం చేయాలంటే ఇటు సైడ్ కొనాకి ప్లీటింగ్స్, మనం కొంగు ఎట్లా వేసుకుంటామో ప్లీటింగ్స్ పెట్టుకొని అట్లా పెట్టుకోవాలి. అది ఒక మోచేతంత పొడవుతోని మళ్ళీ ఇంకో కాంట పెట్టుకోవాలి. సో సేమ్ ఇంకో సైడ్ కూడా అట్లనే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మధ్యలో మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దాన్ని డబుల్ చేసేసి, మీకు వీడియోలో అర్థమవుతుంది కదా, డబుల్ చేసేసి మళ్ళీ దీన్ని మనం కుచ్చిళ్ళు పెట్టుకుంటాం కదా చీరకి, అట్లా పెట్టేసుకోవాలి. ఇటు కొంచెం అటు కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి, మధ్యలో కుర్చీలు పెట్టుకోవాలి. నాకు తెలిసి ఒక 7-8 కుర్చీలు అయితే ఈజీగా వస్తాయి. అది మనం చేసుకునే అమ్మవారి విగ్రహాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో అట్లా అయితే సెట్ చేసి పెట్టుకోవాలి ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చీర. ఇక చీర వేసుడు అయితే ఇప్పటివరకు మీరు అవన్నీ ప్లీటింగ్స్ ప్రాపర్గా పెట్టిరంటే చీర వేసుడు మస్తు ఈజీ అవుతుంది. ఇప్పటివరకు మిస్టేక్ చేసిరంటే ఆ ఓని అన్నా, లేకపోతే నేను చూపెట్టిన బనారస్ క్లాత్ అన్నా, లేకపోతే అది కూడా రాలేదు అని అంటే ఆ ఫస్ట్ చూపించిన బ్లౌజ్ పీస్ ఉంది కదా, అదొక్కటన్నా పెట్టేసుకుంటే బెటర్. బట్ మీరు ప్రో అయితే గనక ఈ చీర ఇక సేమ్ ఇంతకుముందు ఓని ఎట్లా చూపించిన్నో ఇటుకొనాకి మనం కొంగుకు ప్లీటింగ్స్ పెట్టుకున్నట్టు పెట్టుకొని మధ్యలో మిగిలిన క్లాత్ని డబుల్ చేసుకొని మంచిగా ప్లీటింగ్స్ పెట్టుకోవాలి, కుర్చీలు పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి. సో ఇది మొత్తం క్లాత్స్. అండ్ ఇక్కడ మనకు కావాల్సింది ఒక చెంబు, ఒక దాండియా స్టిక్ ఆర్ ఎనీ అదర్ స్టిక్, దాన్ని చెంబుకి అటాచ్ చేసి పెట్టాలి. అండ్ కింద మీ దగ్గర బిందె ఉంటే బిందె యూజ్ చేయొచ్చు, స్టూల్ ఉంటే స్టూల్ యూజ్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా బకెట్ కూడా యూజ్ చేయొచ్చు. అలాంటి ఒక మంచిగా దాంట్లో ఫిట్ అయ్యేది యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను యూజ్ చేసిన బిందె ఒక యాంటిక్ పీస్. తర్వాత మన అమ్మవారి మొహాన్ని మనం కొబ్బరికాయ కట్టుకుంటాం కదా యూజువల్గా, ప్రస్తుతం నా దగ్గర కొబ్బరికాయ లేదు కాబట్టి వాటర్ బాటిల్కి కట్టుకున్నా. సో ఇట్లయితే బిందె మీద బిందె పెడితే ఇట్లా వచ్చింది డెకరేషన్ అనేది. అండ్ బేసిక్ డెకరేషన్ నేను ఇందాక చూపించినాను కదా మీకు వీడియోలో. సో ఇదైతే బేసిక్ డెకరేషన్ పెట్టుకొని ఇట్లా అమ్మవారి విగ్రహము ఎంత హైట్ కావాలనేది నేను చెక్ చేసుకుంటున్నా. సో నేను ప్రస్తుతం చీర కాకుండా మిగతావి యూజ్ చేస్తున్నా కాబట్టి చిన్నగానే పెట్టుకున్నా. అండ్ ఫస్ట్ మనము బ్లౌజ్ పీస్ని తీసుకొని, ఇప్పుడు నేను వీడియోలో వేసినట్టు వేసుకొని ఫస్ట్ పైన ఒక పిన్నీస్ పెట్టుకోవాలి.
ఇదైతే సింప్లెస్ట్ అన్నట్టు. దాని కింద హైట్ కోసం మనం ఇంకేదన్నా పెట్టుకోవచ్చు. ఫ్లవర్ వాజ్ అలాంటివి పెట్టుకోవచ్చు. నేను పెట్టుకున్నట్లాంటియి. తర్వాత మధ్యలో నడుం షేప్ రావడానికి ఒక దారం కట్టుకోవాలి. తర్వాత పైన అమ్మవారి మొహం పెట్టంగానే ఆటోమేటిక్‌గా కల వచ్చేస్తది. అది అమ్మవారి విగ్రహం అని అర్థమైపోతది. ఇప్పుడు మనం ఇది నా ఫేవరెట్ పార్ట్ డెకోర్ చేయడం అనేది. అంటే జ్యువెల్లరీతోని అలంకరించడం అనేది మస్తు ఇష్టం నాకు. అమ్మవారిని గానీ, లేకపోతే చిన్న పిల్లల్ని గానీ, ఫ్రెండ్స్‌ని గానీ ఎవరికన్నా ఇట్లా ఏసి వాళ్ళందరిని చూస్తే నాకొక సాటిస్ఫాక్షన్ వస్తది. సో, మనకి ఫస్ట్ అమ్మవారికి మనం చిన్నగా బ్లౌజ్ పీస్ పెట్టినాం కాబట్టి మంచిగా జ్యువెల్లరీతోని హైలైట్ చేసేస్తే అదేందంటే ఇంకా హైలైట్‌గా అనిపిస్తదనమాట. టైం లేకపోతే ఇది జస్ట్ 5 అంటే 5 మినిట్స్‌లోనే అయిపోతది డెకరేషన్ అయితే. సో, ఈ డ్రేపింగ్ అయితే ఇదైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా టర్న్ ఔట్ అయింది. ఇప్పుడు సెకండ్ దీనికోసమైతే ఈ బిందె యూజ్ చేస్తున్నాను. అండ్ మనం ఇందాక ఫోల్డింగ్ చేసి పెట్టుకున్న క్లాత్ ఉంది కదా! దాన్ని ఈ బిందెలో కుచ్చిళ్ళతో సహా వేసేసి, ఆ కుచ్చిళ్ళను మనం లెహెంగా కుచ్చిళ్ళు ఎట్లుంటాయో అట్లా సెట్ చేసుకోవాలనమాట. చాలా ఈజీ. ఇది చూస్తే కష్టం అనిపిస్తది గానీ, ఒకసారి అందులో ఏస్తే మస్తు ఈజీ ఉంటది. అండ్ పైనకి మనము ఇప్పుడు దీనికి ఓణీలాగా మనకు కావాలి కదా! లైక్ చీరలాగా కనిపియడానికి ఇది లంగా ఓణి స్టైల్ అనుకోవచ్చు. సో, ఇందాక మనము ప్లీటింగ్ పెట్టుకున్న బ్లౌజ్ పీస్ ఉంది కదా! విత్ బార్డర్ బ్లౌజ్ పీస్ దాన్ని యూజ్ చేస్తున్నాననమాట ఇక్కడ నేను. అది పెట్టి మనం మళ్ళా దారం కట్టంగానే మంచిగా నడుం షేప్ లాగా కనిపిస్తది అమ్మవారు. లంగా ఓణి నార్త్ అమ్మవారులాగా కనిపిస్తారనమాట. అండ్ మంచిగా అలంకరించుకునేసరికి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్‌తోనైతే మంచి సెట్ అయిపోయింది. ఇది సెకండ్ అనమాట. సో, ఎవరైతే ఫస్ట్ లెవెల్ నాకు ఈజీ, నాకు కొంచెం మీడియం లెవెల్ కావాలి డ్రేపింగ్ స్టైల్‌లో నేను చేయగలుగుతా అంటే ఇది సింప్లెస్ట్. దీనికి ఒక ఆల్టర్‌నేటివ్ కూడా ఉంది. ఏందంటే మన పిల్లల లెహెంగాలు ఉంటాయి కదా! లంగాలు. ఆ పిల్లల లంగా కూడా ఆ బిందె చుట్టూ కట్టొచ్చనమాట. సో, ఈదర్ ఇది లేకపోతే పిల్లల లంగా కింద కట్టేసి పైన బ్లౌజ్ పీస్ పెట్టేస్తే సెట్ అయిపోతది. అట్లా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇది కూడా ఒక సింపుల్ మెథడ్. ఇక థర్డ్‌దొచ్చేసి మస్త్ అంటే మస్తు సింపుల్ ఇది గూడా. ఇది ఫస్ట్, సెకండ్ లెవెల్ పాస్ అయినోళ్ళకి థర్డ్ లెవెల్ డ్రేపింగ్ ఈజీ ఉంటది. సో, ఇది ఏందంటే మనం ఇందాక ఓని బనారస్ ఓనీని చేసి పెట్టుకున్నాంగా ప్లీటింగ్స్. ఇది గూడా ఇందాక మనం బనారస్ క్లాత్‌ని ఎట్లయితే లోపల దూపినామో ఇది గూడా అట్లనే లోపల చింగుల్ని దోపేసి మంచిగా లంగాలాగా సెట్ జేసి పెట్టుకోవాలి. తర్వాత అటు సైడ్ పెట్టుకున్న ప్లీటింగ్స్‌ని ఇటు సైడ్, ఇటు సైడ్ పెట్టుకున్న ప్లీటింగ్స్‌ని అటు సైడు. అంటే చెప్తే కన్‌ఫ్యూజ్ అయితుంది. బట్ చూస్తే అర్థమైతుంది గదా! అట్లా పెట్టేసుకోవాలి. సో, ఇప్పుడు డ్రేపింగ్ స్టైల్ అనేది మనిష్టము. లెఫ్ట్ సైడ్ పెట్టుకుందామా, రైట్ సైడ్ పెట్టుకుందామా అనేది మనిష్టము. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే లెఫ్ట్ సైడ్‌ది లోపల పెట్టేసి రైట్ సైడ్‌ని హైలైట్ చేస్తూ పైన కనిపించేటట్టు పెట్టుకుంటున్నా. మీకు అర్థమైతుంది కదా వీడియోలో నేనేం చేస్తున్నా అనేది. సో, అట్లా పెట్టుకున్నా అనమాట. రైట్ సైడ్‌ది నేను హైలైట్ చేస్తున్నా. మీరు కావాలంటే లెఫ్ట్‌ది కూడా హైలైట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమైతదంటే అమ్మవారికి పైన కొంచెం షేప్ ఉన్నట్టు కనిపిస్తది విగ్రహానికి. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ నడుము దగ్గర సన్నం ఉన్నట్టు ఇది చీర కట్టుకొని మరాఠీ స్టైల్‌లో చీర కట్టుకొని ఉన్నట్టు కనిపిస్తది. మనం అన్నీ జ్యువెల్లరీస్ అన్నీ ఏసిన తర్వాత అయితే లుక్కే చేంజ్ అయిపోతది అసలు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ పింక్ బనారస్ చున్నీ. ఇది చున్నీలాగా కూడా కనిపిస్తలేదు. చీరలాగానే కనిపిస్తుంది చూడ్డానికి. అండ్ వెరీ ఈజీ 15 మినిట్స్‌లో అయిపోతది. మీరు ఏ చున్నీ అయినా వాడుకోవచ్చు దీనికోసము. కాకపోతే నెట్ చున్నీలు అయితే అంత కనిపిస్తది. బనారస్ కానీ లేదా థిక్ చున్నీలు, కలంకారీ చున్నీలు అలాంటివి ఉంటే ట్రై చేయొచ్చు. చాలా ఈజీ ఉంటది ఇది కూడా. ఇక ఫోర్త్ విధానం అయితే చాలా కొంచెం కష్టము. కాకపోతే చేయడం ఒక్కసారి చేస్తే మాత్రం ఈజీ ఉంటది. దీనికోసం నేను కింద స్టెప్స్ హైట్ పెంచుకున్నా. ఎందుకంటే చీర హైట్ ఉంటది కదా! ఇది కూడా సేమ్ ఇందాక మనం చింగులు ఎట్లయితే పెట్టినామో అట్లనే ఇది ఇంకా జారుడు చీర. క్లాత్ అంతా జారుతుందనమాట. ఒక సైడ్ పెడుతుంటే ఇంకో సైడ్ జారుతుంది. సో, నేనైతే ఏం చేసినా అంటే మళ్ళీ దీన్ని కూడా లెహంగాలాగా కుచ్చిళ్ళన్నీ సెట్ చేసుకొని లోపలికి దోపుతున్నా. దోపంగానే మనం బిందె ఉంటది, చెంబు ఉంటది కదా! దాన్ని పైన పెట్టేస్తున్నా.
సో దట్ అది సెటిల్ అయ్యి ఉంటదనమాట. అండ్ అటు సైడ్ నుంచి కొంగు ఉంటది కదా! లెఫ్ట్ సైడ్ మిగిలిన కొంగుని రైట్ సైడ్ ఇట్లా ఏసేసుకున్నాను. ఎట్ ది సేమ్ టైమ్ రైట్ సైడ్ ఉన్న కొంగుని లెఫ్ట్ సైడ్ ఏసుకుంటాను. సో ఇక్కడ ఏందంటే కొంతమందికి ఈజీగా చెప్పడానికి ఇక్కడ మనం ఇట్లా పిన్నీస్ పెట్టుకొని మళ్ళీ అటు సైడ్ ఏసుకున్నామనుకో అదొక స్టైల్ అనమాట. ఇక్కడికి మీరు ఆపేయొచ్చు. యాక్చువల్‌గా కావాలనుకుంటే అక్కడికి ఆపేసేసి జ్యువెల్లరీ అవన్నీ ఏసుకుంటే సెట్ అయిపోతది. లేదంటే మళ్ళీ మీరు రైట్ సైడ్‌ది గూడా ఏసుకోవచ్చు. డ్రేపింగ్ స్టైల్ ఏసుకొని ఇంకా కొంచెం డెకరేషన్ అవన్నీ చేస్తే ఇంకో స్టైల్ అయితది. సో, ఈదర్ వే మీరు 2 రకాలుగా ట్రై చేయొచ్చు. ఇప్పుడు నేను ఒకసారి జ్యువెల్లరీ ఏసి చూపిస్తే మీకు అర్థమైతది ఎట్లుంటది అనేది. సో, ఒక్కసారి నేను అమ్మవారి మొహం బొమ్మ పెడుతున్నాను. పెట్టేసి ఒకసారి జ్యువెల్లరీ పట్టి చూపిస్తున్నాను. చూషిర్రా ఎంత మంచిగా కనిపిస్తుంది గదా! దానికి వడ్డానము అవన్నీ పెట్టేసరికి చాలా బావుంటది. అట్లా వద్దు ఇందాక మరాఠీ స్టైల్‌లోనే కావాలి అనుకుంటే ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది ఎందుకంటే కలర్ కాంబినేషన్ నాది బ్లూ అండ్ ఆరెంజ్ కాబట్టి ఆరెంజ్ బాగా తేలుతుంది. సో, మీ దగ్గర మంచి కలర్ కాంబినేషన్ ఉంటే ఇట్లేస్తే చాలా చాలా మంచిగా కనిపిస్తది. లేదు ఓన్లీ బార్డరే హైలైట్ చేయాలనుకుంటే ఇందాక నేను చూపించినట్టు ఇటు సైడ్ ఎయ్యకుండా అక్కడికి ఆపేస్తే సెట్ అయిపోతది. సో, వన్స్ మనం ఇట్లా చేసిన తర్వాత మళ్ళా మంచిగా డెకరేషన్ అనేది చేసుకోవాలి. నేను అదే జ్యువెల్లరీ పీసెస్ రిపీటెడ్‌గా వాడుతున్నా. ఎందుకంటే ఈ వీడియో తీసుడు మస్తు కష్టమైంది. నేనే వీడియో తీస్తూ, నేనే జ్యువెల్లరీ చేంజ్ చేస్తూ అవన్నీ చేస్తూ ఉండేసరికి అందుకే ఇంకా మళ్ళీ జ్యువెల్లరీ చేంజ్ చేసే ఓపిక లేదు నాకు. పైనకెళ్ళి తీసుకొచ్చే ఓపిక లేక ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా ఏందంటే మన దగ్గర గార్లాండ్స్ ఉంటే ఇటు సైడ్, అటు సైడ్ మనం ఇట్లా పెట్టేసేయొచ్చు. సో, ఆ గార్లాండ్స్‌తోని లుక్కే మారిపోతది అసలు. చాలా బావుంటది. అండ్ తర్వాత మన డెకరేషన్ పీసెస్ ఈ మంగళహారతులు గానీ, పువ్వులు గానీ అవన్నీ మనం ముందు పెట్టేసుకుంటే ఇంకా ప్యూర్ మంచి మన అమ్మవారికి వరలక్ష్మి వ్రతం లుక్ అయితే ఇట్లా వచ్చేస్తది. చూసిర్రు గదా! 4 రకాలుగా డ్రేప్ ఎట్లా చేయాలనో చూపించిన. ఇందులో మీకు ఏది ఈజీ అనిపించింది, ఏది హార్డ్ అనిపించింది, మరి మీరేం ట్రై చేయబోతున్నారో నాకు కింద కామెంట్స్‌లల్ల చెప్పుండ్రి. దీనికైతే ఈ వీడియోకి చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టిన. దానికోసమన్నా ఒక లైక్ అయితే ఇయ్యండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వరలక్ష్మి వ్రతం ప్లాన్ చేస్తే వాళ్ళకి ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా వస్తూ ఉంటాయి. బాయ్.